ఒకప్పుడు అలహాబాద్ అనే అందమైన నగరంలో 1889 నవంబర్ 14న మోతీలాల్ నెహ్రూ స్వరూపారాణి దంపతులకు ఓ అబ్బాయి జన్మించాడు. అతనికి జవహర్ లాల్ నెహ్రూ అని పేరు పెట్టారు. ఈ ప్రపంచం ఓ రోజు అతన్ని చాచా నెహ్రూ అని పిలుస్తుంది. చిన్నప్పుడు జవహర్ చాలా ఉత్సాహంగా కుతూహలంగా ఉండేవాడు. అతను బొమ్మలు, ఆట వస్తువుల కంటే పుస్తకాలనే ఎక్కువగా ఇష్టపడేవాడు. తరచుగా ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ ఇలా అనేవాడు, Someday, I want to know everything about this amazing world. ఆయన తండ్రి జవహర్ కోసం అత్యుత్తమ టీచర్స్ ని నియమించారు. ఆ తర్వాత జవహర్ పై చదువుల కోసం హారో స్కూల్ ఇంకా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి ఇంగ్లాండ్కి వెళ్లారు. ఆయన సైన్స్, హిస్టరీ, లా చదువుకున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా నిజమైన జ్ఞానం అంటే ఇతరులకు సహాయం చేయడమే అని తెలుసుకున్నారు. ఆయన భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు ప్రజలు బ్రిటిష్ పాలనతో పడుతున్న కష్టాలు, బాధలను చూసి నిశ్శబ్దంగా ఉండలేకపోయారు. మహాత్మా గాంధీని కలిశాక వారిద్దరి ఆలోచనలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఏకమయ్యాయి. నెహ్రూ గారు రేయింబవళ్లు భారతదేశం కోసం శ్రమించారు. ప్రజలతో మాట్లాడేవారు, మార్చులకు నాయకత్వం వహించారు. అనేకసార్లు జైళ్లకు కూడా వెళ్లారు. కాని ఆయన ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. నెహ్రూ ఎప్పుడూ ఇలా అనేవారు, Freedom and peace are worth any sacrifice. 1947లో ఆయన కన్న కల నిజమైంది. భారతదేశం స్వాతంత్రం పొందింది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ మన మొదటి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ గర్వంగా ఇలా అన్నారు, At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. నెహ్రూ మొదటిసారి భారతీయ టెలివిజన్లో కనిపించినప్పుడు ఆయన చిరునవ్వుతో ఇలా అన్నారు, I am speaking to you through this new wonder called television. Let us use science not for war, but for peace and progress. విద్యయే భారతదేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే నిజమైన వెలుగు అని ఆయన నమ్మేవారు. ఆయన పిల్లలను అమితంగా ప్రేమించేవారు. వారి చిరునవ్వుల్లోనే భారతదేశ భవిష్యత్తు ఉందని నమ్మిన ఆయన ఎప్పుడూ ఇలా అనేవారు, The children of today will make the India of tomorrow. ప్రతి బిడ్డపై ఆయనకున్న ప్రేమను గుర్తించుకోవడానికి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు అయిన నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సంవత్సరాలు గడుస్తున్నాయి. చాచా నెహ్రూ భారతదేశం కోసం కలలు కనడం మాత్రం ఆపలేదు. ఆయన స్కూల్స్, డ్యామ్స్ మరియు ఇండస్ట్రీస్ వంటి ఆధునిక భారతదేశ దేవాలయాలను నిర్మించడానికి అవిరామంగా కృషి చేశారు. 1964లో ఎంతో సేవ చేశాక ఆయన అనుకోకుండా ఓ రోజు అనారోగ్యంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేశం మొత్తం దుఃఖించింది. ఓ ప్రధానమంత్రి కోసం కాదు, తాము ఎంతో ప్రేమించే చాచా నెహ్రూ కోసం. ఇప్పటికీ మనం చదువుతున్నా, ఆడుకుంటున్నా లేదా పెద్ద కలలు కంటున్నా చాచా మాటలు మనకి వినిపిస్తూనే ఉంటాయి. వర్క్ హార్డ్, బీ క్యూరియస్ అండ్ ఆల్వేస్ కీప్ యువర్ హార్ట్ యంగ్. Thank you, Chacha Nehru. We promise to make you proud.